హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శృతి నల్లపూసల ఫంక్షన్కి మౌనిక వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేయాలని చెప్పి సత్యం, ప్రభావతి ఇంటికైతే వెళ్తారు కదా. తీరా అక్కడికి వెళ్ళాక వాళ్ళ మాటలతో పులిలాగా కోడళ్ళ మీద నోరు వేసుకొని పడిపోయే ప్రభావతి పిల్లిలాగా సైలెంట్గా ఉండిపోతుంది. అయ్యో అల్లుడు గారు, ఇంకోసారి వచ్చినప్పుడు మీకు ఫోన్ చేసే వస్తాంలేండి. ఇంతకీ మీరు ఎలా ఉన్నారు అల్లుడు గారు అని అనగానే, బాగోపోతే నాకేమైనా స్పెషల్గా ట్రీట్మెంట్ ఏమైనా ఇప్పిస్తారా ఏంటి అని చెప్పేసి అనటంతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు అల్లుడు గారు, ఏంటో అని చెప్పేసి లోపలే సైలెంట్గా మాట్లాడుకుంటూ ఉంటుంది ప్రభావతి. అవునన్నయ్య గారు, వదిన గారు ఎక్కడా అని అనగానే, ఆ తింగర్ది ఎక్కడ ఉందో ఒకసారి దానికి ఏదైనా చెప్తే అస్సలు గుర్తుండదు అని చెప్పేసి ఒకటే ఈ రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మా మీరెప్పుడొచ్చారు అని అనగానే, అమ్మ మౌనిక ఎలా ఉన్నావమ్మా, ఇప్పుడే వచ్చామమ్మా అని చెప్పేసి అంటూ ఉండగా, వదిన గారు బాగున్నారా, మా మౌనిక వెళ్ళి మీ అమ్మ నాన్నకు జ్యూస్ తీసుకొని రా అమ్మా అని అనగానే, అయ్యో వదిన గారు అవేమీ ఇప్పుడు వద్దండి, మేము ఈ ఇంటికి వచ్చింది ఫంక్షన్కి ఆహ్వానిద్దామని వచ్చాం అని అనగానే, ఫంక్షనా అమ్మా, ఎవరి ఫంక్షన్, వదినలకు ఏమైనా విశేషమా అని చెప్పేసి అనగానే, అబ్బా అదేం లేదమ్మా మౌనిక, ఇక శృతికి నల్లపూసలు గుచ్చే ఫంక్షను వాళ్ళ అమ్మ వాళ్ళు ఫంక్షన్ హాల్లో గ్రాండ్గా చేయాలనుకుంటున్నారు. అలానే ఇక మన రోహిణికి కూడా పనిలో పని చేద్దామని ఇద్దరికి నల్లపూసల ఫంక్షన్ని రేపే చేస్తున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి. అలాగే నా వదిన గారు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా మన మౌనిక భర్త, ఏంటంటే శృతి నల్లపూసల ఫంక్షనా, శృతి అంటే మీ ఇంట్లో ఉన్న అబ్బాయి లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు, లేచిపోయిన వాళ్లకు ఈరోజు నల్లపూసల ఫంక్షన్ చేయాలని పిలవడానికి వచ్చారా అని అనగానే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. చూడండి, మా ఇంటికి కొన్ని ఆనవాయితీలు, గౌరవాలు, పద్ధతులు ఉన్నాయి. అలా ఎవరు పడితే వాళ్ళ ఫంక్షన్కి వస్తే ఇక సమాజంలో మా గౌరవం అనేది పోతుంది. లేచిపోయిన వాళ్ళ ఫంక్షన్కి అయినా మేమెలా వస్తామనుకుంటున్నారు అని అనగానే ఒక్కసారిగా సత్యమైతే నోరు ఎల్లబెడతాడు. ఇక వెంటనే, అది కాదు అల్లుడు గారు, పోనీ మీరు బిజీగా ఉంటారేమో, కనీసం మౌనికని అని అనగానే, ఏంటమ్మా మేమేమైనా ఫంక్షన్కి రాకపోతే ఫంక్షన్ ఏమైనా ఆగిపోతుందా ఏంటి, చూడు మాకు చాలా వర్క్స్ ఉన్నాయి, మేమైతే రాము, ఇక మీరు బయలుదేరండి అని చెప్పంగానే, అమ్మ మౌనిక అని చెప్పేసి అనగానే, అవునమ్మా కుదిరితే మేమే వస్తాం కదా, ఆయనకు బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి కాబట్టి మేము రామమ్మా అని చెప్పేసి అనగానే, సరే అయితే ఈసారి వీలు చూసుకొని ఎప్పుడైనా మౌనికని తీసుకొని ఇంటికి రా బాబు, ఉంటామండి అని చెప్పేసి సత్యం ప్రభావతిని తీసుకొని బయటకైతే వచ్చేస్తాడు. ఏవండి ఏదో తేడాగా ఉందండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరి మాటలు కూడా ఏదో నా మనసుకు బాధ పెట్టినట్టే ఉన్నాయి అని అనగానే, అదేనే అంటారు, మనం కోడల్ని నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇక శృతిని ఏమో పెద్దింటి నుంచి వచ్చిందని, పాపం మీనా ఎంత పనులు చేస్తున్నా మీనానేమో పేదింటి నుంచి వచ్చిందని 24 గంటలు మాటలతో బాధ పెడతావు కదా, నువ్విక్కడ ఒక అమ్మాయిని, ఒక ఆడపిల్లని బాధ పెడితే మన ఆడపిల్లని అత్తారింట్లో బాధ పెడతారని నువ్వు గుర్తు పెట్టుకోవాలి. అయినా నువ్వు అనుకున్నట్టేమీ జరగదులే కానీ పద వెళ్దాం అని చెప్పేసి ఇక వెంటనే వీళ్ళు ఇంటికైతే వెళ్ళిపోతారు. అమ్మ మౌనిక, మీ అమ్మవారితో అలా ర్యాష్గా మాట్లాడావు, పాపం బాధపడరా అమ్మా అని అనగానే, నేను అన్న మాటలకు కాసేపు బాధపడి మర్చిపోతారు అత్తయ్య, కానీ ఆయన కానీ మావయ్య గారి అన్న మాటలు అంటే ఇక వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు. కూతురు కాబట్టి నా మీద కోపం ఉండదు, అందుకోసమే ఇలా చేశాను అని చెప్పి మౌనిక లోపలికైతే వెళ్ళిపోతుంది. అయితే ఇక ఇదిలా ఉండగా ఇక వెంటనే ప్రభావతి వాళ్ళు మౌనిక ఇంటి నుంచి వచ్చేస్తారు కదా. ఇక అందరూ కూడా హాల్లోనే ఉంటారు. ఇక వెంటనే, ఏంటి మౌనిక వాళ్ళు ఫంక్షన్కి వస్తున్నారా అమ్మా, రేపు మౌనిక కూడా వస్తుందా అని బాలు అడగంగానే, ఎలా వస్తుంది అనుకుంటున్నావురా, అసలు నువ్వు ఎలా వస్తుంది అనుకుంటున్నావు, నువ్వు ఉన్న ఫంక్షన్కి విలువైన వాళ్ళు, గౌరవం ఉన్నవాళ్ళు ఎవరైనా వస్తారా అని చెప్పేసి అనగానే, అత్తయ్య అసలు మీరేం మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనగానే, నిజాలు మాట్లాడుతున్నాను, పాపం ఇక మన ఇంట్లో ఉన్న శృతి వాళ్ళ అమ్మ ఫంక్షన్కి రావద్దు అంటే అందరూ కూడా బాలు రావాల్సిందే అని చెప్పేసి అన్నారు. ఏరా నీకు మన మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పానా, మౌనిక భర్తతో నువ్వు గొడవ పడద్దు అని చెప్పానా, అయినా ఈ మధ్య కూడా ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి ఇక నీ కారణం చేత ఆ ఇంట్లో గొడవలు సృష్టిస్తావా అని చెప్పేసి ప్రభావతి ఒకటే హాల్లో నుంచొని బాలుని నిలదీస్తూనే ఉంటుంది. ఇక వెంటనే ఒక్కసారిగా శృతి, ఆగండి ఆంటీ,
ఏంటి ఆ ఇంటికి వెళ్ళొచ్చినప్పటి నుంచి కూడా కొంచెం కూడా ఆలోచించుకోకుండా బాలుని నోటికొచ్చినట్టు అంటున్నారు. మీరు మౌనికను ఎంతగా ప్రేమిస్తారో ఒక అన్నగా బాలులో కూడా నిన్ను అంతే ప్రేమను చూశాను. ఏం రవి, బాలు మన మౌనికను ఎంతగా ప్రేమిస్తాడు చెల్లి చెల్లి అని చెప్పి. ఏ అన్న అయినా సరే అత్తారింట్లో చెల్లెలు ప్రేమగా సంతోషంగా కాపురం చేసుకోవాలనుకుంటారు. కానీ తిన ఆ ఇంటికి వెళ్ళి గొడవ చేస్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కోపం వస్తుందని బాలుకి తెలుసు కదా. అయినా బాలు ఆ ఇంటికి ఎందుకు వెళ్తాడు? ఒకవేళ బాలు వెళ్ళాడే అనుకోండి ఆంటీ, ఇక దానికి కారణం మౌనిక ఆ ఇంట్లో హ్యాపీగా ఉండాలని తప్ప లేకపోతే ఊరికే గొడవ పడడు. బాలు వారితో గొడవ పడ్డాడంటే దాని వెనకాతల ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అని చెప్పేసి అనగానే, థ్యాంక్స్ శృతి, మమ్మల్ని నువ్వు ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది. ఇక వెంటనే సత్యం, ఒసే ప్రభా, ఇక కోడళ్ళు అర్థం చేసుకున్నంత ఇదిలో కన్న కొడుకుని నువ్వు అర్థం ఎప్పుడు చేసుకుంటావా అనిపిస్తుంది. ఇక ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేస్తారా? అరే బాలు, రేపు మౌనిక రాదంటరా, వాళ్ళకి ఏవో అర్జెంట్ పనులున్నాయంట, ఇక ఎప్పుడైనా కలుస్తామని చెప్పేసి అన్నారు. అవును, ఇంతకీ ఈ గొడవలైనా రేపొద్దున్న శృతి వాళ్ళ అమ్మవాళ్ళు ఎంత పెద్ద ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ చేసినా మనమంటూ మన కోడల తరపు నుంచి ఒక చీర, అంతేకాకుండా స్వీట్స్, ఫ్రూట్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా కొనాలి అని చెప్పావు ప్రభావతి. అవన్నీ షాపింగ్ అయినాయా లేదా అని చెప్పేసి అనగానే ఇక వెంటనే మీకు బట్టలు, మనోజ్ గాడికి కొత్త షర్టు, ఇవన్నీ కొని నాకు ఒకటే కాళ్ళ నొప్పులు వచ్చాయి. ఇప్పుడేగా మౌనికి ఇంటి నుంచి వచ్చాం, వెళ్తాలేండి అని అనగానే, ఏం వద్దు నేను వెళ్తాను అని చెప్పేసి రవి అయితే అంటాడు. ఎందుకంటే నా భార్యకు జరగబోయే ఫంక్షన్ నా భార్యకు అంతా కూడా నా చేతుల మీదుగానే జరగాలి. అరే అన్నయ్య, నాతో పాటు నువ్వు కూడా రా అని చెప్పేసి అనగానే, బాలు మధ్యలో నేనెందుకురా అని చెప్పేసి అనగానే, మౌనిక ఫంక్షన్కి అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకున్నావు కదన్నయ్య, ఇప్పుడు శృతికి నేనేమేం కొనాలో కూడా నువ్వుంటే తొందరగా పని అయిపోతుంది, రా వెళ్దాం అని అనగానే, సరే అయితే పదరా వెళ్దాం అని చెప్పేసి బాలు రవి బయటకైతే వెళ్ళిపోతారు. మరో పక్క రోహిణి వచ్చేసేసి, అత్తయ్యని టాపిక్ డైవర్ట్ చేద్దాం అనుకున్నాను, నేనేమీ చేయకోకుండానే మౌనిక టాపిక్ మైండ్లో ఉంది, ఇప్పుడు మౌనిక గురించి ఆలోచిస్తూనే ఉంటుంది, వాళ్ళు రావటం లేదు అని చెప్పేసి. ఇక రేపు ఏదో ఒకటి చేసి నా మీద ఎటువంటి కొంచెం కూడా కాన్సన్ట్రేషన్ లేకుండా చేసుకుంటే చాలు, రేపు ఒక్కరోజు గండం గట్టెక్కిపోతే చాలు అని చెప్పేసేసి రోహిణి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా మొత్తానికి కావలసినవన్నీ కూడా తీసుకొని అయితే వచ్చేస్తారు. ఇక ఉదయాన్నే త్వరగా లేవాలి, మనందరం ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి, అందరూ త్వరగా నిద్రపోయి ఉదయాన్నే లేవండి అని చెప్పేసి అనగానే, సరే అయితే అని చెప్పేసేసి అందరూ నిద్రపోతూ ఉంటారు. ఇక మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వంగానే ఇక రవి వచ్చేసేసి, శృతి ఏంటి ఈ చీరలన్నీ ఇలా మంచం మీద పెట్టావు అని చెప్పేసి అనగానే, నాకున్న శారీస్ అన్నీ ఇవే కదా రవి, ఇందులో నేను ఏది కట్టుకోవాలో సెలెక్ట్ చేయి అని చెప్పేసి అనగానే, అయినా అక్కడ మీ అమ్మ నీ గురించి ఏదో స్పెషల్గా షాపింగ్ చేశానని ఫోన్ చేసి చెప్పింది కదా అని చెప్పేసి అనగానే, మా అమ్మ ఎంత నా కోసం స్పెషల్గా శారీస్ షాపింగ్ చేసినప్పటికీ కూడా భర్తగా నువ్వు సెలెక్ట్ చేసింది, నువ్వు కొనింది నేను కట్టుకోవటం నాకు చాలా ఇష్టం, పెళ్ళయిన తర్వాత ఇలాంటివి చాలా సంతోషంగా ఉంటాయి రవి, నీకు తెలియదులే అని చెప్పేసి అనగానే, అవునా అయితే ఈ సారీ కట్టుకో అని అనగానే, ఓకే రవి అని చెప్పేసి ఒక పక్క శృతి ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. మరో పక్క రోహిణి సింపుల్గా రెడీ అయినప్పటికీ కూడా మనసులో ఆలోచనలు, ఫంక్షన్ హాల్లో ఏం జరుగుతుందా, నేను వేసే ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అని తన పార్లర్ ఫ్రెండ్కి కాల్ చేస్తుంది. ఏమి నువ్వు కూడా ఫంక్షన్ హాల్కి దగ్గరికి వచ్చేసేవే, మన ప్లాన్ తెలుసు కదా అని అనగానే, సరే నువ్వేమీ టెన్షన్ పడద్దు, నేను కూడా రెడీ అయ్యి ఫంక్షన్కి వస్తాను సరేనా అని చెప్పేసి అనగానే, మరో పక్క ఉదయం లేచిన కానించి ఇంట్లో ఒక్క వర్క్ కూడా చేయకోకుండా ఆ స్వీట్స్, శృతికి పెట్టవలసిన చీర అన్నీ ఎక్కడ ఉన్నాయన్నది కూడా పట్టించుకోకుండా అవన్నీ కూడా మీనాని చూసుకుంటూ ఉంటే అద్దం ముందు కదలకోకుండా ప్రభావతి అయితే అలానే చూసుకుంటూ రెడీ అవుతూ ఉంటుంది. ఇక వెంటనే సత్యం, ఏమే ప్రభా, ఇక 16 రోజుల పండుగ రోజు పెళ్లి కూతురు రెడీ అవుతుంది చూడు, ఈ రోజు నల్లపూసల ఫంక్షన్ జరుగుతున్నది, బహుశా నీకనుకుంటున్నావా ఏంటి, మన కోడళ్ళకి, కానీ కోడళ్ళు చక్కగా రెడీ అయిపోయి ఇంట్లో పనులు చేసుకుంటున్నారు, 16 ఏళ్ల పడుచు పిల్లలాగా అద్దం దగ్గర నుంచి గంట నుంచి కదలటం లేదు అని అనగానే, అబ్బా ఊరుకోండి, అక్కడికి కోటీశ్వర్లు వస్తారు, శృతి వాళ్ళ అమ్మ ఎంత బాగా రెడీ అవుతుంది, ఆ ఫంక్షన్ హాల్లో శృతి వాళ్ళ అమ్మ కోటీశ్వర్లాగా దగదగా మెరిసిపోతుంది, ఇక అందరూ కూడా శృతి వాళ్ళ అత్తయ్య ఎవరు, శృతి ఎవరు,
శృతి వాళ్ళ అత్తయ్య ఎవరు అని అంటే నన్ను చూపించినప్పుడు నేను మీలాగా పీలగా ఉంటే ఏం బాగుంటుంది, ఆ మాత్రంగా నేను కనిపించాలి కదా, అందుకోసమే వాళ్ళకు తగ్గట్టు నేను కూడా ఇలా రెడీ అయ్యానండి అని అనగానే, ఒసే నలుగురిలోనూ గౌరవం అనేది నువ్వు వేసుకున్న బట్టల్లోనో నగల్లోనే ఉండదే, మనిషిగా ఎప్పుడైతే నిన్ను గౌరవిస్తారో అదే నీకు ఇస్తున్న నిజమైన విలువ గౌరవం అని నీకు ఈ జన్మలో అర్థం కాదులే, కానీ అక్కడ కోడలు రెడీ అయిపోయారు అని చెప్పేసి అనగానే, వదినా వదినా ఏంటి వదినా అప్పుడే బయలుదేరిపోయారేమో, నేను ఇంకా లేట్ అయిపోయానేమో అనుకున్నాను, నీది ఇంకా అవలేదా అని మీనాక్షి అనగానే, రా వదినా రా, నువ్వుంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది, అయిపోయింది అని అనగానే, ఏ మాటగా మాట వదినా, శృతి కూడా అలా రెడీ అవ్వలేదు, నువ్వే పెళ్లి కూతురుగా రెడీ అయ్యావు అని చెప్పేసి అనగానే, ఇక నన్ను దిష్టి పెట్టద్దు వదినా, పదండి అందరం కూడా వెళ్దాం అని చెప్పేసి అందరూ ఫంక్షన్ హాల్కి బయలుదేరుతూ ఉంటారు. ఇక ఫంక్షన్ హాల్కి వెళ్ళంగానే ఇక బాలు కార్లో వెళ్తారు, తన ఫ్రెండ్ రాజేష్ గారు కూడా వస్తుంది కదా, అందరూ కూడా కార్లో అయితే వెళ్తారు. ఇక వెంటనే నమస్కారం అన్నయ్య గారు, నమస్కారం వదిన గారు అని చెప్పేసి ప్రభావతి వాళ్ళందరికీ నమస్కారం అయితే పెడుతూ ఉంటుంది. ఇక వాళ్ళు కూడా సత్యాన్ని కూడా నమస్కరించడంతో బాలు కూడా వాళ్ళకి ఒకరికి ఒకరు సంస్కారంలాగా నమస్కారాలైతే పెట్టుకుంటూ ఉంటారు. ఇక మొదటి ఇన్స్ట్రక్షన్లోనే ప్రభావతి అయితే, అమ్మా నా భర్తతో వీళ్ళకి గొడవైంది కదా, నా భర్తను విలువ ఇవ్వకుండా ఉంటారేమో అనుకున్నాను, పోనీలే ఈ ఫంక్షన్తో ఉన్న మనస్పర్ధలన్నీ పోతాయి అని చెప్పేసి అనగానే, అమ్మ శృతి ఏంటమ్మా ఈ శారీ, ఇక వెళ్ళి వేరే శారీ మార్చుకో అని అనగానే, పర్వాలేదమ్మా కాసేపు ఈ శారీలోనే ఉంటాను, ఫంక్షన్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు నేను నువ్వు ఇచ్చిన శారీ కట్టుకుంటాను అని చెప్పేసి అనగానే, సరే అయితే నీకోసం నగలు కూడా పెట్టాను, వెళ్ళి మొత్తానికి రెడీ అవ్వమ్మా అని చెప్పేసి అనగానే, మరోపక్క అవునండి వదిన గారు మీరే వచ్చారేంటి, రోహిణి తరపున బంధువులు ఎవరు రాలేదా, బహుశా రోహిణి తరపున వాళ్ళు కూడా వస్తారనుకున్నాను అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. వాళ్ళు ఫ్లైట్లో రావాలి కదా, మేమంటే ఇక బస్లోనో కార్లోనో వచ్చేస్తాం, రోహిణి వాళ్ళ నాన్న ఫ్లైట్లో రావాలి కదా, కొంచెం టైం పడుతుంది, ఫంక్షన్ ముహూర్తానికల్లా వచ్చేస్తారు అని చెప్పేసి లోపలికి వచ్చిన తర్వాత, అసలు ఏమనుకుంటున్నాడు మీ నాన్న, తండ్రిగా నీ కూతురు మీద ఆయనకి ఏమాత్రమైనా కొంచెమైనా గౌరవం అనేది ఉందా, అసలు కూతురు మీద బాధ్యత అనేది ఉందా, అసలు మీ నాన్న వస్తాడా రాడా అని చెప్పేసి అనగానే, లేదత్తయ్య మా డాడీ తప్పకుండా వస్తానని చెప్పారు, ఆయన తప్పకుండా వస్తారత్తయ్య, ఫోన్ కూడా రీచ్ అవ్వటం లేదు, నేను మళ్ళీ కనుక్కొని చెప్తాను అని చెప్పేసి అనగానే, చూడు నలుగురిలోనూ కూడా నాకు అవమానించొద్దు అర్థమైందా అని చెప్పేసి అనగానే ఇక ప్రభావతి వెళ్ళిపోతుంది. ఏమే రోహిణి, ఇప్పుడు నిన్ను కాపాడేది నిజంగా ఆ బాలు నేనే, ఇక బాలుకి తగ్గట్టు బాలు గురించి ఎవరినో ఒకరిని దించాలి అని అనగానే, నువ్వు దించడం ఏంటి, ఇంకా ఆ మనిషిని రమ్మనలేదా అని అనగానే, ఆన్ ది వేనే వస్తున్నాడు, అతను ఏదో రకంగా బాలుని రెచ్చగొట్టి మందు తాగిస్తాడు, అతను కూడా తాగుతాడు, ఈ రకంగా శృతి ఫంక్షన్లో ఫుల్గా డ్రింక్ చేసేసి ఇక బాలు నలుగురిలోనూ నవ్వులు పాలు చేస్తాడు. ఇక అప్పుడు మీ అత్తయ్య డైవర్షన్ అంతా కూడా బాలుని తిట్టడం మీదే సరిపోతుంది, ఇక నీ విషయాన్ని పక్కన పెట్టేస్తుంది, ఫంక్షన్ కూడా జరిగిపోతుంది, ఆ తర్వాత నువ్వు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చు అని అనగానే, త్వరగా అతన్ని పిలవ్వే అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది. ఇక వెంటనే శోభ, ఏవండి ఇప్పుడు ఈ ఫంక్షన్లో పెద్ద గొడవ జరగబోతుందండి, అది కూడా బాలుగాడి మూలానే, బాలుగాడిని రెచ్చగొట్టామి అనుకోండి ఫంక్షన్లో గొడవ జరుగుతుంది, మన అమ్మాయి మన ఇంట్లోనే అల్లుడు ఇల్లరిక పల్లుడుగా ఉంటాడు అని అనగానే, చూసుకో శోభ, ఎందుకంటే ఈ ఫంక్షన్కి వాళ్ళు మాత్రమే కాదు మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తున్నారు, నువ్వు వాళ్ళని అవమానించినా పర్వాలేదు, కానీ మనం బుట్టలో పడుకోకుండా మనం గోతులో పడుకోకుండా చూసుకో అని అనగానే, అవన్నీ నేను చూసుకుంటానండి అని చెప్పేసి ఇక మొత్తానికి ఆ వంట వాళ్ళు వచ్చారో లేదో ఆ వంట దగ్గర ఏర్పాట్లు ఒకసారి చూడండి అని అనగానే, అవన్నీ నేను చూసుకుంటానని చెప్పేసి ఇక శోభ వాళ్ళ భర్త అయితే వెళ్ళిపోతాడు. ఇదిలా ఉండగా రోహిణి వచ్చేసేసి మన మీనా వచ్చేసి బాలుని అయితే చేయి తీసుకొని పక్కకైతే వస్తుంది. మీనా 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 ఏంటి నలుగురిలోనూ ఇలా పక్కకు తీసుకొని వచ్చావు, చూసిన వాళ్ళు ఏమనుకుంటారు అని అనగానే, ఏమీ అనుకోరు, వాళ్ళ భర్తకు ఏదో చెప్పాలని పక్కకు తీసుకుని వచ్చింది అనుకుంటారు, కానీ ఏవండి నాకెందుకనో వాళ్ళ అతి మర్యాద చూస్తుంటుంటే చాలా భయంగా ఉందండి, ఎవరేమైనా సరే చివరాఖరకు అందరూ కలిసి మీ మీదే పడతారండి, కాబట్టి ఈ ఫంక్షన్లో మీరు గొడవ పడను అని నా మీద మాట ఇవ్వండి అని అనగానే, చూడు
నీకు ఇంట్లోనూ మాటిచ్చాను, ఇక్కడ మాటిస్తున్నాను. ఎవరెంత రెచ్చగొట్టినా నేను రెచ్చిపోను. కానీ నా తండ్రిని కానీ నిన్ను మాత్రం ఎవరైనా ఒక మాట అంటే మాత్రం నేను మాత్రం ఊరుకోను అని బాలు అయితే వాళ్ళకి వార్నింగ్ అయితే మాట అయితే మీనాకి ఇస్తాడు కదా. సరేనండి, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా శృతిని స్టేజ్ మీదకి రమ్మని చెప్పడంతో పంతులు గారు శృతిని స్టేజ్ మీదకి తీసుకుని వెళ్తారు. స్టేజ్ మీద కూర్చోపెట్టడం కూడా జరుగుతుంది. ఇక నల్లపూసలు గుచ్చే ఫంక్షన్ కూడా ఏర్పాటు చేస్తారు. రోహిణి వాళ్ళ అమ్మ నాన్న ఎవ్వరూ కూడా రాకపోవడంతో ఎక్కడా అని అంటూ ఉండగా వస్తారండి వస్తారు అని చెప్పేసి అనగానే తల్లి తండ్రులు లేకుండా ఈ ఫంక్షన్ జరగకూడదు వదిన గారు. ఒకవేళ రోహిణి వాళ్ళ నాన్న రాలేదే అనుకోండి, ఈ ఫంక్షన్ని మా అమ్మాయికి మాత్రమే చేద్దాం, ఏమంటారు అని చెప్పేసి అనగానే అంటే ఇక వాళ్ళ అమ్మ లేకపోయినా రోహిణికి నేను అత్తయ్య అవుతాను, మీరు మాత్రం అమ్మ వరుసే అవుతారు కదా, పనిలో పని. ఇక వాళ్ళ నాన్న తాడు కూడాకి డబ్బు కూడా ఇచ్చేశారు, రోహిణికి కూడా గుచ్చేస్తే సరిపోతుంది అని అనగానే సరే అయితే ఇక ఏం చేస్తాం, ఆ పని చేద్దాంలేండి అని చెప్పేసి శోభ కూడా అంటుంది. ఈ లోపల ఇక రోహిణికి తన బ్యూటీ పార్లర్ ఫ్రెండ్ పంపించిన వ్యక్తి అయితే వచ్చేస్తాడు. ఇతనే బాలు. వీడిని నువ్వు ఎంత ఫుల్గా తాగిస్తావో అంత ఫుల్గా తాగిచ్చేసేయి, ఈ ఫంక్షన్లో ఆ కార్నర్లో వైన్ కూడా ఉంటుంది అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసి బాలుతోటి హాయ్ బ్రదర్, వీళ్ళందరిలోనూ ఒక నిజంగా జెంటిల్మెన్గా నువ్వే కనిపిస్తున్నావు అని చెప్పేసి ఒక్కసారిగా షేక్ హ్యాండ్ ఇచ్చుకొని అతనితో మాటలు కదుపుతూ ఉంటారు. ఇక వెంటనే ఏంటి బ్రో ఫంక్షన్ ఇంత బాగా జరుగుతున్నా నువ్వు ఒక్కడవే సైలెంట్గా ఉన్నావు అని అనగానే ఏమీ లేదు బ్రో, ఇక ఎప్పుడో తాగామే అనుకో, ఆ తాగిన విషయాల్లో ఏదైనా గొడవ జరిగింది అనుకో, ఈ ఫంక్షన్లో ఆడవాళ్ళు మళ్ళీ మళ్ళీ అదే గుర్తు చేస్తూ మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు, దాని గురించే బాధపడుతున్నాను అంతే అని చెప్పేసి ఈ రకంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అమ్మయ్య బాలుని మెల్లమెల్లగా వలలోకి వేస్తున్నాడనమాట అని చెప్పేసి రోహిణి తెగ సంబరపడిపోతూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా రోహిణి మీ నాన్న ఎక్కడా అని అనగానే ఆంటీ ఒక్కసారిగా ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిందంట ఆంటీ, లేకపోతే మా డాడీ వచ్చేవాళ్ళంట, ఫ్లైట్కి ఏదో యాక్సిడెంట్ అయిందంట, అందుకోసమే నెక్స్ట్ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది, అందుకోసమే మా డాడ్ రాలేకపోతున్నారు అని చెప్పేసి రోహిణి అయితే అబద్ధం చెప్పి కవర్ చేసేస్తుంది. మరోపక్క ఫంక్షన్ హాల్లో శోభ కూడా మన బాలుని రెచ్చగొట్టి గొడవ చేయించాలని చెప్పేసి తెగ ప్లాన్ చేస్తూ ఉంటుంది కదా. అయితే ఈ ప్లాన్లో భాగంగా తన ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తుంది. ఈ మీనాక్షి ఏమో అక్కడ ఉన్న వాళ్ళందరితోనూ కూడా మాటామంతి కదుపుతూ కిట్టి పార్టీ వాళ్ళందరితోనూ కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఆ కిట్టి పార్టీలో ఉన్న కొంతమందిని పిలుస్తుంది. అంతేకాకుండా అక్కడ ఉన్న ఇంకొకరిని పిలిచి ఇక్కడ పెద్ద గొడవ జరగాలి అని చెప్పేసి బాలుని చూపించి అతన్ని అందరూ కలిసి రెచ్చగొట్టండి, తన తండ్రిని అవమానించండి అని చెప్తుంది కదా. ఆ మాట అంతా కూడా మన మీనాక్షికి అయితే వినిపించేస్తుంది. ఏంటి ఈ ఫంక్షన్లో బాలుగాడిని రెచ్చగొట్టి గొడవ చేయాలనుకుంటున్నారా, బాలు ఎక్కడున్నాడు, వీడిని ఎలాగైనా వెతికి తీరాల్సిందే అని చెప్పేసేసి మీనాక్షి బాలు కోసం ఫంక్షన్లో వెయిట్ చేస్తూ మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఇక్కడేమో మీనా చేతుల మీదుగానే నా నల్లపూసలు గుచ్చే ఫంక్షన్ జరగాలని శృతి చెప్పడంతో మీనా చేతుల మీదుగానే ఫంక్షన్ కూడా జరుపుతూ ఉంటారు. అయితే బాలుతోటి రోహిణి పెట్టిన ఒక వ్యక్తి వచ్చేసి బ్రో, ఒక తాగుబోతు బాధ మరో తాగుబోతుకి అర్థమవుతుంది బ్రో, నేను నీకు నిజం చెప్పక తప్పటం లేదు బ్రో, నీ ఇంట్లోనే నీకు శత్రువులు ఉన్నారు బ్రో అని అనగానే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఒక తాగుబోతు బాధ ఇంకో తాగుబోతుకు అర్థం కావటం ఏంటి, నాకేం అర్థం కావటం లేదు అని చెప్పేసి అనగానే ఏంటా ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా, వచ్చేదాకా డబ్బు సంపాదించాలి, నిన్ను ఈ ఒక్కరోజు తాగిస్తే నాకు డబ్బు వస్తుంది అని చెప్పారు బ్రో, అప్పటిదాకా అదే అనుకున్నాను, నిన్ను ఫుల్గా తాగిచ్చేద్దాం అనుకున్నాను, తీరా ఇక్కడికి వచ్చాక నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. ఇక ఒక తాగుబోతులుగా ఎవరు ప్రపంచంలో అర్థం చేసుకోకపోయినా అండర్స్టాండింగ్గా ఉండేది తాగుబోతులమే బ్రో, నీ బాధ ఏంటో నాకు అర్థమైంది. ఈ ఫంక్షన్లో నీ వాళ్ళే నిన్ను రెచ్చగొట్టాలనుకుంటున్నారు, అదిగో అక్కడ ఉన్నారే వాళ్ళే నిన్ను ఎలాగైనా తాగించి ఈ ఫంక్షన్లో పెద్ద గొడవ చేయాలనుకున్నారు అని తాగుబోతు వ్యక్తి చెప్పడంతో ఒక్కసారిగా ఏంటి వాళ్ళ ఆ పాలరమ్మ అని అనగానే అవును బ్రో అవును అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా బాలు కోపాన్ని అదుముకుంటాడు.
ఇక బాలు కోపాన్ని అదుముకొని ఇక రోహిణి సంగతి ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను, రోహిణి దగ్గర మాత్రం తాగినట్టే నటిస్తాను, బయటకు వచ్చి మాత్రం నార్మల్గానే ఉంటాను అని రోహిణి చూస్తున్నప్పుడు రోహిణి దగ్గరికి వెళ్ళి తాగుబోతోడ్లాగే నటిస్తూ ఉంటాడు. అమ్మయ్యా, ఇంకాసేపట్లో గొడవ జరుగుతుందని రోహిణి అనుకుంటూ ఉంటుంది. ఒరే బాలు తాగావా ఏంటి, ఇలా నడుస్తున్నావు అని అనగానే, అబ్బే ఏం లేదు అని అనగానే, శృతి వాళ్ళ అమ్మ నిన్ను రెచ్చగొట్టాలని చూస్తుందిరా, ఈ ఫంక్షన్లో గొడవ చేసి మన రవిగాడిని ఇల్లరిక పల్లుడుగా ఉంచుకోవాలని తన వాళ్ళతో మాట్లాడడం నేను విన్నాను, కాబట్టి వాళ్ళ ఎత్తులకు పై ఎత్తులు వేసి ఈ ఫంక్షన్ జరిగేటట్టు నువ్వే చెయ్యాలరా అని అనగానే, అవునా ఏంటి, ఒక తాగుబోతు మీద ఇంతమంది రౌండప్ చేస్తారా, వదిలిపెట్టను, ఏ ఒక్కరిని వదిలిపెట్టను అని చెప్పేసి మన బాలు మనసులో అనుకుంటూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా, అబ్బా మీనాక్షి వదిన ఎక్కడికి వెళ్ళిపోయింది, మీనాక్షి వదిన ఏది అని చెప్పేసి ప్రభావతి ఫంక్షన్లో వెతుకుతూ ఉంటుంది. ఇక ప్రభావతి అలా ఫంక్షన్లో వెతుకుతూ ఉండగా వంట వైపు వెళ్తూ ఉంటుంది. అక్కడ మటన్ని మెత్తగా ఉడికించాలరా, త్వరగా చెయ్యండ్రా, మటను ఉడకపోతే అస్సలు బాగోదు, ఇది లేత మటను త్వరగా ఉడికిపోతుంది, ఇంకొంచెం సెగ పెంచండి అని చెప్పేసి మటన్ కొట్టు మాణిక్యం అయితే మటన్ గురించి అక్కడ ఉన్నవారితో వంటలన్నీ చేపిస్తూ మటన్ ముక్క ఉడికిందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేస్తూ ఉంటాడు. ప్రభావతి ఏమో మీనాక్షి గురించి వెతుకుతుండటంతో బాగా పర్ఫెక్ట్గా ఉడికింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా మటన్ కొట్టు మాణిక్యాన్ని చూసి షాక్ అయిపోతుంది ప్రభావతి. మీరు అని అనగానే, ఇదేంటిది అని చెప్పేసి మటన్ కొట్టు మాణిక్యం షాక్ అయిపోతాడు. అవును, మీరు రోహిణి వాళ్ళ మావే కదా, ఇక్కడ మటన్ వండుతున్నారేంటి, మీరు ఫంక్షన్కి వస్తున్నట్టు రోహిణి నాకు చెప్పలేదే అని అనగానే, ఏంటి ఫంక్షనా, అప్పుడు నటించమన్నారు నటించాను, రోహిణి అంటే గుర్తొచ్చింది, మీరా రాజమౌళి సినిమా గురించి నటించమంటే నటించాను, మీరందరూ కూడా నటించిన వాళ్ళే కదా అని అనగానే, ఈడేం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావటం లేదు, మేమందరం నటించడం ఏంటి, అసలు నువ్వెవరు, నువ్వెక్కడుంటావు, నీ వృత్తి ఏంటి, ఈరోజు ఇక్కడ ఎందుకు నువ్వు మటన్ వండుతున్నావో నాకు తెలియాలి అని ప్రభావతి అనగానే, నేను మటన్ కొట్టుకునే మాణిక్యాన్ని, నాకు నటన అంటే ఇష్టం, ఇలా ఫంక్షన్లో మటన్ వండుతాను, లేత మటన్ పర్ఫెక్ట్గా ఉండడంలో ఈ ఊర్లో మనమే తిరుగులేదు అవన్నీ కూడా చెప్తూ రోహిణి వచ్చి సినిమా ఆఫర్లో నటించమంటే ఇక పార్ట్ టైంగా అలా నటించాను అని చెప్పడంతో ప్రభావతి రగిలిపోతుంది. రోహిణి, ఇంత మోసం చేస్తావా, మటన్ కొట్టుకునేవాడిని తీసుకొని వచ్చి నీ మేనమామ అని చెప్తిస్తావా, అసలు మలేషియాలో నిజంగా మీ నాన్న ఉన్నాడా లేదా, నేను ఊరుకోను, ఇంటికి వెళ్ళిన తర్వాత నిన్ను తేలుస్తాను అని చెప్పేసి ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది. అనుకున్నట్టుగానే ఫంక్షన్ జరుగుతుంది. బాలుకి శోభ గురించి నిజమంతా పూర్తిగా తెలియటంతో ఎక్కడా గొడవ లేకోకుండా హ్యాపీగా ఫంక్షన్ అయితే జరుగుతుంది. ఇక మొత్తానికి ఫంక్షన్ అయిపోయిన తర్వాత అందరూ ఆశీర్వదిస్తారు. బాలు, మీనా అందరూ కూడా హ్యాపీగా ఫొటోస్ దిగుతారు. అందరూ బయలుదేరి వెళ్ళిపోతారు. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి బాలు రావటంతో మీనా కూడా అక్కడే ఉండిపోయి, మీరు పదండి వస్తున్నా నేను కూడా అని చెప్పేసి బాలు వెనక అతడే వెళ్తుంది. చూడండి, ఇక మా నాన్న మీద కోపాన్ని మీ మనసులో ఉంది, రాగానే దండాలు పెట్టేసరికి అబ్బా మంచివాళ్ళు అనుకున్నాను, కానీ నీ కూతుర్ని ఇల్లరిక పల్లుడుగా తెచ్చుకోవాలి, మా రవిని ఇల్లరిక పల్లుడుగా తెచ్చుకోవాలంటే డైరెక్ట్గా వాడితో మాట్లాడండి, లేకపోతే మీ కూతుర్ని మార్చుకొని మీ కూతురు ద్వారా ఇల్లరిక పల్లుడుగా తెచ్చుకోండి, అంతేకాని మధ్యలో నన్ను అడ్డు పెట్టుకొని మీ కోరికలను తీర్చుకుంటాను అంటే ఈ బాలు చూస్తూ ఉండడు, అర్థమైందా, నీ కూతుర్ని నీ వైపు తెచ్చుకుని అంత ధైర్యం లేనప్పుడు నన్ను అడ్డు పెట్టుకుని గొడవ చేయాలనుకుంటారా, ఈ ఫంక్షన్లో వదిలేశాను, ఇటువంటివేవైనా చెయ్యాలని చూస్తే మాత్రం నాకు తెలుసు కదా, నా మాస్ వార్నింగ్ ఎలా ఉంటుందో తెలుసు కదా, అలానే ఇస్తాను అని చెప్పేసి అనగానే, ఏమండి ఏమైందండి, ఈ లాస్ట్ టైంలో వెనక్కి వెళ్ళి మరీ వాళ్ళతో గొడవ పడుతున్నారు అని అనగానే, ఒక తాగుబోతంటే ప్రతి ఒక్కడికి చులకనే మీనా, వీళ్ళు ఏం చేశారో తెలుసా, ఆ పాలరమ్మ ఏం చేసిందో తెలుసా అని మొత్తం నిజం చెప్పడంతో ఇక వెంటనే రోహిణి సంగతి ఇంటికి వెళ్ళి తేల్చుకుందాంలేండి, పదండి వెళ్దాం, ఫంక్షన్ బాగా జరిగిపోయింది, ఇదొక్కటి నాకు చాలండి అని చెప్పేసి ఇక బాలుని హక్ చేసుకొని థ్యాంక్స్ అండి అని చెప్పేసి ఇంటికైతే వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభావతి డోర్ లాక్ చేస్తుంది. మన రోహిణి చంప పగల కొట్టి, ఏంటి నీ మేనమామ మలేషియాలో ఉంటాడా, నీ
మేనమామ అసలు రంగు, నీ రంగు ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నావా? మటన్ని కొట్టుకునేవాడిని తీసుకొని వచ్చి మేనమామని పరిచయం చేస్తావా? వాడు నిన్న ఫంక్షన్లో వంట చేస్తున్నాడు, నువ్వు చూడలేదేమో, నాకు కనిపించాడు. అసలు నువ్వే అబద్ధం. పార్లర్లో పేరు మార్చేశావు, అది చెప్పకుండా అబద్ధం చెప్పావు. మటన్ కొట్టువాడిని తీసుకొని వచ్చి మలేషియా మావయ్య అని చెప్పావు, అది అబద్ధమే. ఫ్లైట్ యాక్సిడెంట్ అయిపోయింది, ఫ్లైట్ లేట్ అయింది అని మా నాన్న రావటం లేదని చెప్పావు. అసలు నిజంగా మీ నాన్న మలేషియాలో ఉంటే ఒక్కసారి కూడా నాతో ఎందుకు మాట్లాడు? ఇంకా ఇలాంటివి ఎన్ని మోసం చేసావు? నా కొడుకుని ఎలాంటి మోసం చేసి వలలో వేసుకున్నావు? నాకు తెలియాల్సిందే అని చెప్పి ప్రభావతి రోహిణిని అటు చంప ఈ చంప పలగొట్టడంతో రోహిణి వచ్చి, అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య, నిజం చెప్పాలి అంటే మీరు హడావుడిగా అడగటంతో మా ఫ్రెండ్ ఐడియా ఇచ్చింది, నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ మా నాన్న మాత్రం మలేషియాలోనే ఉన్నాడు అని ప్రభావతి కాళ్ళు పట్టుకొని మరీ క్షమాపణ కోరుతూ ఉంటుంది రోహిణి. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శృతి నల్లపూస.